సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ వాడవాడల రాములోరి కళ్యాణం జరగనుంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపంలో మరి కాసేపట్లో తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది. ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం కోసం స్వామివారికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం దేవస్థానం 2 లక్షల లడ్డూలను, 200 క్వింటాల తలంబ్రాలను పంపిణీకి సిద్ధం చేసింది. ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలో భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సోమవారం నిర్వహించే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచ్చేయనున్నారు. సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ వాడవాడల రాములోరి కళ్యాణం జరగనుంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అక్కడి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రవి, ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లుగా ప్రభుత్వం తెలుస్తూ ఉంది కదా, ఏంటి వివరాలు? మొత్తంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అధికారులు ఏం చెప్తా ఉన్నారు? నవీన్, సీతారాముల కళ్యాణం కోసం భద్రాచలం ముస్తాబైంది. దేశంలో మరెక్కడా లేని విధంగా భద్రాచలంలో రామాలయంలో జరిగే సీతారాముల కళ్యాణానికి ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. స్వామివారి కళ్యాణం కన్నులారా వీక్షించేందుకు వచ్చే భక్తజనంతో భద్రాచలం భక్తజన సంద్రంగా మారింది. తానిషాకాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో భద్రాచలం రానున్నారు. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సీతారాముల కళ్యాణం జరిగే మిథిలా కళ్యాణ మండపంలో మనం ఇక్కడ ఏర్పాట్లను చూడొచ్చు. మిథిలా కళ్యాణ మండపం ఎంతో చారిత్రక విశిష్టమైన కళ్యాణ మండపం. కళ్యాణ క్రతువు చూస్తే మొదట రామాలయంలో సీతారాములకు మూలమూర్తులకు కళ్యాణం నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తులను 10:30 గంటల సమయంలో మేళ తాళాల మధ్య ఈ కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా 10:30 నుంచి 12:30 వరకు 2 గంటల పాటు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మన విజువల్స్లో చూస్తున్నాం. పూలతో అలంకరించారు. ఆకాశమంతా పందిరి, భూదేవంతా పీట వేసినట్టుగా కళ్యాణ క్రతువు కొనసాగుతుంది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మనం చూస్తున్న మిథిలా కళ్యాణ మండపంలో ఇప్పటికే వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. 26 సెక్టార్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొత్తం బ్యారికేడింగ్ చేసి సీఎం వస్తున్న నేపథ్యంలో కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెద్ద ఎత్తున చేశారు. 26 సెక్టార్లలో కూడా భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి వీక్షించే విధంగా LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సీతారాముల కళ్యాణం తర్వాత ముత్యాల తలంబ్రాలు కూడా భక్తులకు అందించేందుకు 80 కౌంటర్లు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న ఈ మిథిలా కళ్యాణ మండపం విశిష్టత చూస్తే
1987లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహాసామ్రాజ్య పట్టాభిషేకం తర్వాత ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ చంద్రబాబు పాలనలో ఇక్కడ భద్రాచలం రామాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సో ఈ మిథిలా కళ్యాణ మండపానికి ఎంతో విస్తృత ఉంది. మన విజువల్స్లో చూస్తున్నాం, వేలాదిగా భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సుమారు 1,00,000 మంది వరకు కూడా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కళ్యాణం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కొంతమంది భక్తులు మన వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? కళ్యాణం చుట్టూ ఎలా అనిపిస్తుంది? జై శ్రీరామ్. తూర్పుగోదావరి జిల్లా అండి, పిఠాపురం నుంచి దారు వచ్చామండి సార్. ప్రతి సంవత్సరం మేము వస్తున్నామండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏ ఇబ్బందులు లేకుండా, ఏ ఆటంకాలు కలగకుండా మాకు సహకరించిన పోలీసులు కానీ, ఈడియో కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు.